ఇప్పుడు అన్ని విషయాలు అన్ని క్వశ్చన్స్ తీసుకొని మానవతరాయ్ గారిని అడుగుదాం. ఎస్ అశోక్ గారు, మీరు చెప్పేది ప్రధాన ఆబ్జెక్షన్స్ ఏంటి? ఒకటి మీరు చెప్పారు ఏంటంటే సెంటర్ ఉమెన్ సెంటర్ ఓన్లీ వేయడం అని చెప్పారు. దాంతో నేనైతే కన్విన్స్ కావట్లేదు, ఎందుకంటే ఉమెన్ స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి, ఉమెన్ దానికి సంబంధించి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్షన్ చెప్పండి. ఎస్, ఎక్కడ కూడా ఇట్లా ఇష్టానుసారంగా అమ్మాయిలకు ఒకటి అబ్బాయిలకు కేటాయించే సందర్భాలు ఎక్కడ లేవు. టాప్ 100 లో 40 మంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గానీ, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ గానీ, ఏపీపీఎస్ లో గానీ, తమిళనాడు టాప్ 100 లో 40 మంది అమ్మాయిలు ఎక్కడైనా వచ్చారా అంటే వాల్యుయేషన్ లో గందరగోళం జరిగింది, అక్రమాలకు ఆస్కారం ఉంది. టాప్ 100 లో 44 మంది ఓసీలో వచ్చారు. 40 అంటే 50% ఉండాలి కదా అశోక్ సార్. ఉమెన్స్ 50% మంది ఓసీలో ఉన్నారు ఇప్పుడు. నేను టాప్ 100 మందిలో అమ్మాయిలు 40 మంది ఉన్నారంటున్నారు. 50% ఉండాలి కదా, 50% మహిళలు కదా. 50% కాదు, 70% ఉండొచ్చు. మరి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి కదా అంటున్నా నేను. నాట్ ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 లో రావాలి కదా. గ్రూప్ 2 లో చూడండి, మీరు ఎంసెట్ లో గానీ ఇంటర్ లో గానీ అమ్మాయిలు టాప్ పాస్ పర్సెంటేజ్ అమ్మాయిలు ఉన్నారు మన రాష్ట్రంలో. 100 లో ఉంటారు, మళ్ళీ టాప్ 10 లో ఉంటారు, 100 లో ఉంటారు. అదే నేను చెప్తానండి, మన రాష్ట్రంలో చూస్తే మీరు ఎంసెట్ అయినా ఇంటర్ అయినా అమ్మాయిలే టాప్ వస్తారు. పాస్ పర్సెంటేజ్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, చదువుకుంటారు. టాప్ 10 లో టాప్ 100 లో మళ్ళీ అబ్బాయిలే వస్తారు. టాప్ 10 లో ఉంటే 4-5 ఉంటారేమో కానీ టాప్ 100 లో మళ్ళీ అబ్బాయిలదే ఉంటది. అట్లాంటి మరి గ్రూప్ 2 లో ఉండాలి కదా. గ్రూప్ ఒకటి ఈ పేపర్ దిద్దే వాళ్ళకి వాల్యుయేషన్ చేసే వాళ్ళకి అమ్మాయి అబ్బాయి తెలిసే అవకాశం ఉందా? ఎందుకు రైటింగ్ చూసి మాట్లాడేసారు ఇక్కడ, రైటింగ్ చూసి మాట్లాడేసారు తప్ప కరెక్ట్ వేలో వాల్యుయేషన్ అనేది జరగలేదు. 40% మంది తెలుగు మీడియం వాళ్ళ అభ్యర్థులు మెయిన్ సెలెక్ట్ అయితే 10% కూడా లేరు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఈ పాయింట్ ఏకీభవిస్తా. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినర్స్ కొద్దిమంది తెలుగు అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. వాల్యుయేషన్ ఓకే, ఇంగ్లీష్ మాత్రమే అర్థం చేసుకునే వాళ్ళు, అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ సమానత్వం లోపించినట్టుగా అనిపిస్తుంది. అది నేను వ్యాలిడ్ పాయింట్ గా తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ రావడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటే జనరల్ గా ఇంగ్లీష్ మీడియం రాసేది బీటెక్ లేకపోతే వాళ్ళు, కానీ నిజానికి ఈ గ్రూప్స్ సివిల్స్ ఎక్కువ. ఇప్పుడు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. తర్వాత మ్యాప్స్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనబడుతుంది కదా. ఆర్ట్స్ హ్యుమానిటీస్ వాళ్ళకి సివిల్సే లక్ష్యం, గ్రూప్సే లక్ష్యం. కొత్తగా బీటెక్ పాస్ అయిన వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. భరత్ గారు డైరెక్ట్ పాయింట్, మీరు మంచి పాయింట్ ఎత్తారు. ఇక్కడ 3 భాషల్లో ఎగ్జామ్ జరిగింది, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో. వీళ్ళకి ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి బ్లూ ప్రింట్ కీ ఉంటది కదా, యూపీఎస్సీ లో అన్ని భాషల్లో ఇస్తారు. ఇక్కడ మాత్రం మాకున్న సమాచారం మేరకు ఓన్లీ ఇంగ్లీష్ లో ఇచ్చారని చెప్పారు. గ్రూప్ 1 రాసే పిల్లలు ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు భాషలో భావ వ్యక్తీకరణ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది గతంలో ఇదే టీజీపీఎస్సీ గానీ ఏపీపీఎస్సీ గానీ చెప్తుంది. ఇక్కడ తెలుగు మీడియం పిల్లలు తమ ఒక 10-15 ఏళ్లు జీవితం అంతా పంచవర్ష ప్రణాళిక అంటారు, సివిల్స్ గానీ గ్రూప్ 1 గానీ. తెలుగు మీడియం పిల్లలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారనే అవకాశం ఇవ్వలేదు. అసలు తెలుగు భాష ప్రాథమికంగా క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకపోవడం ప్రధాన తప్పు. అదే విధంగా బ్లూ ప్రింట్ నిజంగా ఇచ్చి ఉంటే ఉర్దూలో ఏమిచ్చారు, తెలుగులో ఏమిచ్చారు? ఉర్దూలో కూడా 9 మందికి 7 సెలెక్ట్ అయ్యారన్నారు, వాస్తవేనా? అది సెలెక్ట్ అయ్యారా లేదు నాకు తెలియదు. నేను బ్లూ ప్రింట్ తెలుగు భాషలో ఇచ్చారా మీరు? డిగ్రీ కాలేజ్ 9కి 7 సెలెక్ట్ అయ్యారు ఉర్దూలో. అక్కడ ఎగ్జామినర్స్ కొంచెం అంటే నార్మలైజేషన్ చేయాలా? యాక్చువల్లీ నార్మలైజేషన్ చేయాలా? అశోక్ గారు మీరు చెప్పాలి, నార్మలైజేషన్ ఏమైనా ఉంటుందా దీనిలో? మీడియా నార్మలైజేషన్ ఉంటది, యూపీఎస్సీ లో సబ్జెక్ట్ నార్మలైజేషన్ ఆప్షనల్స్ వచ్చినప్పుడు. అశోక్ గారికి వినబడుతుందా నేను కమ్యూనికేట్ చేసేది? వినపడుతుంది సార్, వినపడుతుంది. నార్మలైజేషన్ చేస్తారా జనరల్ గా? ఎందుకంటే మీరు కోచింగ్ సెంటర్ నార్మలైజేషన్ చేస్తారు. ఉర్దూలో 9 మందికి 7 మంది రావడం, తెలుగు మీడియం వాళ్ళు తక్కువ కావడం, ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్ కావడం, దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిమంది వాల్యుయేషన్ చేసే వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు, తెలుగు రాని వాళ్ళని కూడా వాల్యుయేషన్ పెట్టొచ్చు కదా. కొన్ని ఇంగ్లీష్ పెట్టారు. అసలు ఇంగ్లీష్ అక్కడ మొత్తం దిద్దినటువంటి లెక్చర్లు అందరూ డిగ్రీ కాల్ లెక్చరర్లే. వాళ్ళందరూ జేఎల్ నుంచి డిఎల్ కు ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తులే. ఆ లిస్ట్ అవుట్ కూడా మొత్తం కంప్లీట్ బయటకు వచ్చింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేత దిద్దలేదు. కాకపోతే డిగ్రీ కాల్ లెక్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పిలుస్తుండవచ్చు, కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిద్దాల్సిన పేపర్లని డిగ్రీ కాల్ లెక్చర్ తో దిద్దిచ్చారు. వాళ్ళంతా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులే. తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్ దిద్దడానికి ఎలిజిబిలిటీ కాదు, కానీ వాళ్ళందరి చేత దిద్దిచ్చారు. దాని ఫలితం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అనేది ఇక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయలేదు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ మీరు అన్న దాని ప్రకారం ఇంగ్లీష్ తెలుగు బాగా అర్థమైంది కాబట్టి తక్కువ వేసారు, ఇంగ్లీష్ అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ వేసారు.
అట్లా అట్లా ఇంగ్లీష్ భరత్ అర్థం గారు, కాదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు తక్కువ మార్కులు వేసారు అనుకో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తక్కువ వేసారు అనుకో, నీకు ఏం అర్థమైంది దిద్దిన అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారని భయపడి వాళ్ళు ఇంగ్లీష్ మార్కులు ఎక్కువ మార్కులు వేసారు వాళ్ళకి. అంటే రైటింగ్ ఇద్దరు చెప్తారు కదా, ఒక పేపర్ ఇద్దరితో డబుల్ చూపిస్తారు కదా సార్. ఇది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఇది